మధ్యకాల వేళలో మీ అందరికీ ప్రభునామున శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్యలో బనియాన్పల్లెలో జరిగిన దేవుడు చేసిన అద్భుత సాక్ష్యము దావీదు అన్నగారి జీవితంలో, వారు పిల్లలను కోల్పోయిన జీవితంలో దేవుడు మరలా వారిని దర్శించి దేవుడు వారికి మరలా పిల్లలు అనుగ్రహించి ఉన్నాడు. ఇది దేవుడు చేసిన అద్భుతమైన సాక్ష్యం. అది ఎలాగో ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని విందాం. దేవునిపేట వందనములు శుభములు మా అందరికీ. మాది బనియానపల్లె భానుముక్కల మంగళవారంపేట ఈసీ కాలనీలో మేము నివాసం చేస్తున్నాము. మాకు 2 సంతానం ఉండ్రి. మా భార్య వాళ్ళక్క సెలవులని చెప్పి ఒక పాపకు 11 ఏళ్ళు, ఒక పాపకు 6 ఏళ్ళు ఉంటాయి. సెలవులని చెప్పి తొలుకొని పోయినారు. మేము మామూలుగా రైతు కష్టం పొలం పని చేసుకునే వ్యవసాయం చేసుకునే వాళ్ళమే. మాకు పొలం గిలం ఏం లేదు. మేము 4 రోజులు ఉన్నాక సెల్లు ఉంటారని అనుకున్నాము. మాకు 4 రోజుల తర్వాత మంచి మా కాడికి వచ్చినాడు. వచ్చి మీ పిల్లలకు ఏదో కొంచెం సీరియస్గా ఉందంట అని మాకు చెప్పినాడు. సీరియస్గా ఉందంటే 2 ఆడపిల్లల పని కదా, మాకు వాళ్ళ కాలేజీ చేతిరినాయో, జీవితం నాశనం అయిపోయా కదా అని చెప్పి చెప్పన్నా అని ఆయన ఎంత భంగపోయినాకు ఆయన ఏం లేదులే అని చెప్పి గుండె వాళ్ళు కొట్టుకుంటారనే ఉద్దేశంతో మమ్మల్ని చిన్నగా తీసుకుపోయినాడు. ఆడికి పోయి తీసుకుపోయి చూసేలేకే దామ్మడికి మంది కడకడకు చూస్తారు మాకెళ్ళి. ఏందబ్బా ఇంతమంది ఇటు చూస్తారు మాకెళ్ళి అనుకునే మేము. ఇంకా అది దిగుడు బాయి. ఇంకా పోయి చూసేసరికి 2 శవాలను పడబెట్టినారు. ఇంకా వాళ్ళను చూసేలకే నా గుండె అనేది ఆడము కట్టే తక్కువైంది, నిర్గుణ పడిపోయింది. ఇంకా నా పిల్లలు మేము తోలుకపోతాము, ఇన్నే బుడ్చామంటే వాళ్ళు వద్దు, నా పిల్లలు తోలుకపోతామని చెప్పి ఆటోకి వేసుకొచ్చుకున్నాను. ఆటోకి వేసుకొని వచ్చి ఇంకా కాదది వాళ్ళకు చేసినాక మా అత్త వాళ్ళు ఉండి ఇంకా ఏదో ఆపరేషన్ చేస్తారంట అని చెప్పినారు సార్. అప్పుడు ఇంకా నాకు అంత స్థుతి కూడా లేదు. నేను కూడా మచ్చు తాగినాక ఆ బాధ సుల్లాక ఇంకా తాగి ఇంకా ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. ఇంకా బూడ్చినాము. మళ్ళా ఏం జరిగింది, ఇంకా నా భార్య ఉన్నాయి కమ్మలు బుట్టాలు మాటలన్నీ అమ్ముకొని ఒక 4 పొట్టేలు ఉండే. ఆ 4 పొట్టేలు అమ్ముకొని ఇంకా ఏదో దేవుడు మనకు ఇటు వండుకునే కాడికి అట్ట ఉంటే మేలు కదా అనే ఉద్దేశంతో చేయించుకోవాలనే నిర్ణయంతో పోయినాం. పోయి ఇంకా అక్కడ ఇక్కడ విసారించుకుంటే ఒకసారి పోతే ఆడ ఆయన చేస్తా అని చెప్పి, మళ్ళీ ఒకసారి పోతే ఆడ చేస్తా అని చెప్పి, మళ్ళీ ఇంటికి వచ్చినాం. మనం ఆడ ఉండబుద్దిగా సరేపా అని చెప్పి మళ్ళీ ఇంకా తిప్పలు పడి ఆపరేషన్ చేయించుకున్నాము. చేయించుకొని నా భార్య తోలుకొచ్చి ఇంటికాడ ఇడిచినాను. ఒక నెల టైం గడిచింది ఇంట్లో. ఇంక నేను కూడా పొద్దున్న సాయంత్రం పని చేయడం, సాయంత్రం పోయి తాగి రావడం, ఇదే సరిపోయింది. ఇంకా అట్టనే ఎట్నో ఇంకా మళ్ళీ మర్చిపోలేక తాగకుండా కొంత అట్ట ఉండి మళ్ళీ చేయించుకొచ్చినాక మాకు ఈ జాన్ ఇస్లీ సార్ ఆయన అమ్మడి ఇంకా 2 దైవ సేవకులు వచ్చారు. వచ్చి ప్రార్థన చేస్తామన్నా అంటే పొరనే మంచి సార్ ఏం పడితే నాకు యాదవ్ లేడు అని చెప్పి ఆయన చాలా కసరుకున్నా. కొంచెం నోటి ద్వారానే అంటే ద్వారా అంటే వెళ్ళిపోమంటే ఉండాకు అనే మాటలు మాట్లాడినాను. తర్వాత ఆయన ఆదివారం వచ్చినాడు సార్. మళ్ళా ఈ ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం కూడా వచ్చినాడు. ఆ మాట అంటే పోయినారు ఆ టైంకేమో. మళ్ళీ ఆదివారం వచ్చారు. మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం దాటు మాకు అవసరం లేదు అని చెప్పిన అంటే ఆయన పోయినాడు. మళ్ళీ ఆదివారం వచ్చినాడు. మళ్ళీ ఆదివారం కూడా అదే జరిగింది. నేనేంగా ఆయన వచ్చినా వెనక్కి తిప్పుతూ ఉంటాను. 4వ ఆదివారం ఏం ఇట్టగొట్టినారు నన్ను, ఏదో ఇది రాంగ చేస్తారు, కూర్చొని చేయించుకుని ప్రార్థన చేసే మేలేమో అని చెప్పి ప్రార్థన కూర్చున్నాం. అంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఆ దేవుడే, కానీ ప్రార్థనలే కీర్తనలే ఇంకా ఉండామంటే ఉండామంతే. దేవుడు మాత్రం ఉంటున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం తెలియదు. మా తల్లిదండ్రులు మాకు అలవాటు చేయలే. ఇంకా ఈ కరెక్ట్ నేను 4 ఆదివారాలు ఎన్నిక పంపించినాను కదా, మళ్ళీ 4 ఆదివారం ప్రార్థన చేసినాడు. కరెక్టు పాప కడుపులో పడింది. పాప కడుపులో ఉన్నాక ఇంకా మాకు కొంచెం సంతోషం అయ్యా. మళ్ళీ కడుపులో ఉన్నా కూడా మళ్ళీ పొద్దున మళ్ళీ చిన్నగా తాగబట్టుకున్నా. నా భార్య ఇంకా ఈ మంచి తాగని తిరుక్కున్నాడు. ఇంకా పిల్లలైతే నేను ఎట బతుకు అలా తాగబోతానని నా భార్య ఏడ్చా. నేను లెక్క 100 రూపాయలు గుంజుకొని పోయినాడు దాకా. ఇంట్లో ఒకటే ఒక 100 ఉంది. ఆ 100లో ఒక 50 తాగా, ఒక 50 ఇంట్లోకి వేయాలనే ఉద్దేశంతో ఇంకా ఆడికి తీసుకొని పోతే నా భార్య ఏడ్చాను నేను మంచి. ఏం దాన్ని బాధ పెట్టి నేనే వీడ బతికి సాధించేది ఉందిలే ఇంకా వద్దా అని చెప్పి మళ్ళీ కొంచెం నా మనసు నేనే నికరం చేసుకొని ఇంకా
ఇంకా జగనన్న మా ఇంటికి వచ్చాడు. వచ్చే బువ్వ ఒకటే కేజీ తెచ్చుకుంటాం. ఆ కేజీ బువ్వలోనే ముగ్గురం తినాల. ఇంకా తిన్నికి బువ్వ బియ్యం లేవు. రెండోది వచ్చేసి ఆ కొంప కూడా లిగాడిలో పడి, ఆ కొంపగా లిగాడి పడి నీకు పిల్లలా జిల్లలా నువ్వు ఏంటికి నీకు ఇల్లు నువ్వు అసలు దాటని చెప్పి వాళ్ళు ఇల్లు కూడా దాటించినారు. ఏదో ఒక మిద్దె ఉంటే దాన్ని నువ్వు బాగా చేపించుకోపో, నీ భాగానికి వచ్చింది అది ఇది అని చెప్తే ఇంకా నాకు పిల్లలు లేనప్పుడు నాకేం పని చెప్పి నేను కూడా వాళ్ళని రిస్క్ పెట్టుకు తెలుసుకోలే. ఇంకా నేతలు మీరే బతకారని ఆయన మాకు ఏడ ఉంటే లేని ఉద్దేశంతో మేము అట్లే కంటిన్యూ చేసినాం. ఇంకా జగన్ వచ్చాడు. పొద్దుగిన అట మేము పనికి వచ్చేదాకా చూపెట్టుకుంటారు పాపం, ప్రార్థన చేస్తామని అంటాడు. ఇంకా వచ్చి 5 రూపాయలు ఉంటే 5 రూపాయల కానుక కూడా ఇచ్చిన ఆయనకు నేను. ఉండే కేజీ మీద ముగ్గురు తింటాము. మా కానీ ఆయన ఉండి మాకు జీవితంలో మాకు రేపు మాకు ముందర పరిస్థితి సావాలనే టైంలో కూడా వాళ్ళు ఈ ప్రార్థన వల్ల మేము బాగుపడి ఈరోజు ఈ అవకాశం టీవీలో సాక్షి చెప్పుకొని కూడా మాకు వచ్చినాం సార్. ఇక్కడికి మా పిల్లలు చనిపోయినారని మా మరిది వచ్చినాడు సార్. మా మరిది వచ్చినాక మాకు చెప్పలే. ఏమంటే ఏం లేదునే ఊకే చూడనికి వచ్చినా అంటే ఏం బా ఎన్నడూ కనీసం 5-6 సంవత్సరాలే మా ఇంటికాడ రాడు వచ్చినాడని డౌట్ వచ్చింది. ఏమిటంటే ఏం లేదంటే ఏమో చెప్పు నాయన అంటున్నా. నాకు టెన్షన్ అయింది. అన్నాక సర్లేని ఇంకా చెప్పినాడు ఇట్లా ఏదో యాక్సిడెంట్ మాదిరి జరిగింది, ఇట్లా హాస్పిటల్ ఉన్నారంట. అంటే ఆ ఊరికి ఆటోలు పోతే నడిచిపోవాలి, 3 కిలోమీటర్లు ఉంది నడిచిపోనిగా నడిచడానికి. ఆటోలు బస్సు నాకు తెలుసు ఆ ఊరు అని చెప్పేసి నేను నమ్మలే. అన్నాక మా ఆయన ఏమన్నాడు సార్, నేను పోయి చూసి తోలుకొచ్చాలి అంటే లేదు నేను కూడా వస్తా పాని. ఆ ఊరికి వేరే వాళ్ళ బైక్ వేసుకొని పోయినాక మేము పోయిన తర్వాత మాకు వీళ్ళంతా చూస్తున్నారు. సంజావుల కాడ ముచ్చలకూరు సార్ మా అక్కని ఇచ్చిన ఆ ఊరికి ఇచ్చినాక ఇంకా అట్లా మా పిల్లలు దొరకపోయినాక ఇట్లా పోయాలకు అంతా చూస్తున్నారు. మాకెళ్ళి విచిత్రంగా చూస్తుంటే ఏదో జరిగిందని. ఈమె వాళ్ళ అమ్మాయినేమో అందుకే అల్లాడుకుంటూ వచ్చిందని చెప్తున్నారు అనుకుంటున్నారు. మాకు వినిపోతున్నాయి. అయినా నేను పోయి చూసేసరికి సార్ ఇంకా ఇద్దరు లేరు, ఇద్దరు వెళ్ళిపోయినారు. చెప్పుగా నేను చెప్పాను సార్. వెళ్ళక చూసితే ఏం ఇద్దరు లేరు సార్, ఇద్దరు వెళ్ళిపోయినారు అని నేల పట్టుకున్నాక మాకు కావాలందరూ ఇంకా ఏమి కాదులే పోయినారు రాళ్ళు అని చెప్పేసి ఇంకా అందరూ అవి మజ్జిగ తాపినారు. మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాము. రాత్రికల్లా తోలుకొచ్చుకొని ఇంటి పొందర వండబెట్టుకున్నాము, ఇంట్లో వండబెట్టుకున్నాక ఇంకా పొద్దునికల్లా మనం తాపం చేసినాక ఇంట్లో ఒకరు కూడా లేరు. పిల్లలు బడికి వచ్చేకల్లా బాధలేసి ఏడ్చేది బయటకు వచ్చింది. మా ఆయన డైట్ నాటు మంది తాగొచ్చాడు. పిల్లలు లేరనేది ఇద్దరు ఒకరొకరు చూసుకునేది ఏడ్చేది. ఎందుకు బతకాలని మా అందరు డబ్బా తీసుకొచ్చుకున్నాక మూత ఓపెన్ చేసిన. మళ్ళీ దేవుడు ఏమనుకున్నాడో ఏమో మర్చినాడు నా మనసు. ఎందుకు చచ్చిపోతే ఏమొచ్చు అది లేనికి ఉన్నా అని ఇద్దరం అనుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ గుడ్లో పెట్టేసినాం సార్. పెట్టేసినాక ఇంకా వేరే వాళ్ళు కొంచెం వీళ్ళ మేనతోటి రిటర్న్ ఆపరేషన్ చేయించుకుంటే ఏమైనా పిల్లల అవకాశం ఉంటుందేమో అని చెప్పినారు అని మేము ఆడ డాక్టర్ని విచారించుకున్నాం సార్. విచారించుకున్న తర్వాత ఏం జరిగింది, ఇట్లా కర్నూలు పోతే చేయించాలమ్మా రిటర్న్ ఆపరేషన్ అని. మా బంధువులు ఏమంటున్నారు, ఏం పిల్లలు పోయిన వాళ్ళు రారు, ఎవరినో ఒక అనాథ పిల్లలు తెచ్చుకొని సాకుపోంటున్నారు. నాకు ఇష్టం లేదు సార్. నా కడిపే నాకు కాలిపోయింది. నాకు ఎవరు వాళ్ళ అమ్మ అంటారో నేను పెద్దగా అయితే అని చెప్పేసి నాకు వద్దని నేను మా ఆయనతో మా ఆయన పెద్దమ్మ గారు వచ్చి పెళ్ళి చేసుకొని నువ్వు పెళ్ళి మళ్ళీ నీ వంశం లేదని చెప్పినారు. అనేసరికి నాకు పిల్లలు పోయేసరికి ఇట్లా అండ్రి కదా అని బయటకు వచ్చి ఏడ్చున్నా సార్. ఏడ్చుంటే మా ఆయన వచ్చి పిల్లలంటే వాళ్ళే, భార్య అంటే నువ్వే నేను చేసుకోలే మ్యారేజ్ అన్నాడు. సర్లేని ఇంకా ఇద్దరు అట్లే అనుకోని రోజు ఒక నెల అయినాక డబ్బులు లేవు సార్ చేతిలో. ఇచ్చాడేమో తీసేసుకోవాలని చాలా ప్రయత్నం చేసినాం సార్. దేవుని దేవాల నాకు పీడు పుట్టినామంటే మాకు మా సంసారం చక్కపరిచినాడు ఆ దేవుని మేలు మేము మర్చిపోలేము. ఒకప్పుడు తిండిగా లేకపోయినా ఇప్పుడు ఏదో దేవుడు మేలు పరిచినందుకు మేము ఒక పొజిషన్లో ఉన్నాం సార్. అది మా బాధలు, మా కథలు. దేవుని వందనాలు. మేము మళ్ళీ బాధలో గడ్డకు వచ్చినాక మాకు దేవుడు ఇచ్చిన సంతానం వీళ్ళు. వీళ్ళను చూసినా ఒకటే, చచ్చిపోయిన పిల్లలు చూసినా ఒకటే, సేమ్ జిరాక్స్ మాదిరే ఉన్నారు. ఏమంటే అప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పుడు మళ్ళీ మగ పిల్లలు. పుట్టుకలో కానీ మాటల్లో కానీ ఎటువంటి తేడా లేదు.
అప్పుడు 2 అమ్మాయిలు, ఇప్పుడు మళ్ళీ మా కొడుకును ఒక బిడ్డని ఇచ్చినారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. వాళ్ళు పోయిన తర్వాత సంతానం లేరని దుఃఖాలు ఉన్న టైంలో మాకు దేవుడు మళ్ళీ ఒక పాపను ఒక బాబునిచ్చారు. పేరు హవీలా సంపత్. నేను చేసిన దేవుని మేము మర్చిపోలేము. ఎవరైనా బాధపడుతుంటేనే కూడా వాళ్ళకు కూడా మా బాధ తెలపరచు. ఇదే మా వందనాలు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు సాక్ష్యానికి ఈ పిల్లలే సాక్ష్యం. ఈ సంపతు హవీలా. చూశారు కదండి అద్భుతమైన సాక్ష్యాన్ని. దావీదు గారు యొక్క జీవితంలో చేసిన అద్భుతమైన సాక్ష్యం. పాస్టర్గా ఉన్న నన్ను ఆయన తన ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా మీరు మాకు ప్రార్థన చేయకపోయినా ఒకటే, మా పిల్లలను మేము కోల్పోయి ఉన్నాము, అయ్యా మీరు మా ఇంటికి రావాకండి అని కూడా ఆయన త్రోసివేశారు. అయినా కూడా దేవుని ప్రేమను బట్టి అక్కడికి మాటి మాటికి వెళ్ళినప్పుడు, సరే మా కొరకు ప్రార్థన చేయండి అని అప్పటికే వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. ఏమిటంటే మందు తాగి చనిపోవాలని కూడా అనుకున్నారు. వారికి దేవుని మీద నమ్మకం లేదు. పోయి యోబు యొక్క భక్తుడు తన జీవితంలో కూడా పిల్లలందరినీ కూడా కోల్పోయాడు. ఆ యొక్క వాక్యాన్ని వారికి నేను తెలియజేశాను. అమ్మ, దేవుని మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని పిల్లలను తీసుకున్నాడు. యోబు కూడా తన జీవితంలో పిల్లలు కోల్పోయాడు, మరలా దేవుడు అనుగ్రహించాడు. అలాగనే దేవుడు మీకు కూడా అలాగనే ఇస్తాడు అన్నప్పుడు దేవుడు వారిని దర్శించి మరలా గర్భఫలాన్ని ఇచ్చి కుమార్తెను కుమారుని దేవుడు అనుగ్రహించి దేవుడు అద్భుతంగా వారిని ఆశీర్వదించాడు. మీరు కూడా ఈ సాక్ష్యం ద్వారా మీరు కూడా అలాగున ఆశీర్వదించబడాలని, మీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యాలను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మీరు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నారో మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి మేమున్నాము గనక మీరు మీ యొక్క అవసరతలు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మన కొరకు చేసిన